చాలామంది పేషెంట్లు మా దగ్గరికి ఫిస్టులా నానో ట్రీట్మెంట్ కోసం వస్తూ ఉంటారు. మరి ఫిస్టులా అంటే ఏంటిది? ఫిస్టులా అంటే మలద్వారం దగ్గర ఒక లోపట యానల్ గ్లాండ్స్ అంటే ఎలా అయితే చర్మం పైన అయితే ఎలా అయితే మనకు చెమట వస్తుందో అలాంటి గ్రంథులు మలద్వారం లోపల కూడా అలాంటి గ్రంథులు ఉంటాయి. దాన్ని యానల్ గ్లాండ్స్ అంటాం. ఎప్పుడైతే అవి ఇన్ఫెక్షన్ జరుగుతాయో అక్కడ ఒక చీము జమ అవుతుంది. ఆ చీము కాస్త బయటకు వచ్చి మలద్వారం బయట వచ్చి ఒక చీము గడ్డలాగా ఏర్పడుతుంది. అది పగిలిపోయి మనకు ఒక ట్యూబ్ లాగా ఏర్పరచుకుంటుంది. దాన్నే మనం ఫిస్టులా ఇన్ యానో, లూటీలు, భగంధరలు అంటా ఉంటాం. మరి ఫిస్టులా ఇన్ యానోలో ట్రీట్మెంట్ విధానం అనేది 2 స్టేజెస్‌లో జరుగుతా ఉంటాయి. ఇది తెలియక చాలామంది పేషెంట్‌లు ఇబ్బంది పడుతూ చాలా రోజుల నుంచి అనవసరమైన ట్రీట్మెంట్ తీసుకుంటూ చాలా డబ్బులు, టైము, ఎనర్జీని వేస్ట్ చేస్తూ ఉంటారు. ఈ ఈ వీడియో అనేది దానికోసమే. చాలామంది పేషెంట్‌లు ఫిస్టులా ఫస్ట్ ఇనీషియల్‌గా ఎలా స్టార్ట్ అవుతుందంటే అక్కడ ఇన్ఫెక్షన్ జరగడం, బయట అనేది చీముగడ్డలాగా ఏర్పడడం. ఈ స్టేజ్‌లో ఏం జరుగుతుందంటే పేషెంట్‌కి మలద్వారం చుట్టూ ఉబ్బిపోవడము, తర్వాత విపరీతమైన చలి, జ్వరంతో కూడిన రావడము, కొంతమందికి గిడ్డినెస్ రావడము, సెప్సిస్‌లో వెళ్తూ ఉంటారు. ఈ కండిషన్‌లో ఏం జరుగుతుందంటే పేషెంట్‌కి ఇమ్మీడియేట్‌గా మనము అక్కడున్న చీమును తీయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఎప్పుడైతే అక్కడి నుంచి చీము తీసేస్తామో పేషెంట్‌కి నొప్పి గానీ, జ్వరం కానీ అవన్నీ మాక్సిమమ్‌గా తగ్గిపోతూ ఉంటాయి. ఇక్కడే పేషెంట్ చాలామంది అపోహలో పడతారు ఏందంటే, చీము తీసేయడం వల్ల వాళ్ళకున్న వ్యాధి అయిపోయింది. నెక్స్ట్ ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం లేదని చాలామంది అపోహలో పడతా ఉంటారు. కానీ వన్స్ మలద్వారం దగ్గర ఫిస్టులా ఫామ్ అయింది అంటే డెఫినెట్‌గా మనము అబ్సెస్ తీయించిన తర్వాత ఫిస్టులాకి అనేది ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే లోపల ఉన్న గ్లాండ్ అలాగే ఉంటుంది కాబట్టి దాన్ని డీల్ చేయాల్సిన అవసరం ఉంటుంది. డీల్ చేయడానికి మళ్ళీ మనకు క్షారసూత్ర ట్రీట్మెంట్ గానీ, ఫిస్టులెక్టమీ గానీ, ఫిస్టులాటమీ గానీ ఇలా రకరకాల ట్రీట్మెంట్ పద్ధతులున్నాయి. కాబట్టి పేషెంట్‌లందరూ వన్స్ చీము తీసేసిన తర్వాత ఫిస్టులాకి సెపరేట్‌గా ట్రీట్మెంట్ ఉంటుంది. అది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అలా తెలుసుకోకుండా మీరు చీము ఒట్టిగా ఐఎన్‌డి చేసుకొని అలాగే కొనసాగిస్తారంటే సింపుల్ ఫిస్టులా కాస్త కాంప్లికేట్ ఫిస్టులా అయిపోయి మీరు ఇంకా చాలా ఇబ్బందులు పడే అవకాశాలున్నాయి. థాంక్ యూ సో మచ్.